ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జననం ఏ సంవత్సరం స్వామి? అక్యురేట్గా అంటే నాకు తెలియదు స్వామి. 1918లో హరిద్వార్లో ఒక మేళా జరుగుతున్నప్పుడు ఈ ఉపాధి తప్పిపోయిందంట. ఆహా నా పూర్వజన్మ సుకృతం ఉండబట్టి మా గురువు గారికి దొరికాను. ఆహా మా గురువు గారి పేరు మహంతి హిమాలయగిరిజీ మహారాజ్. హిమాలయగిరి. యువతకు ఇప్పుడు మేము చెప్తున్నది అదే. అయ్యా భవిష్యత్తు, దేశ భవిష్యత్ అంతా మీ భుజస్కంధాల మీద ఉంది. అయ్యా ప్రాణాయామాలు లాంటి క్రియలు, యోగాసనాలు, ఆహారపు అలవాట్లు ముఖ్యంగా వీటిని మీరు ఎంత మార్చుకున్నారంటే మీ ఉజ్వల భవిష్యత్తు అంత బాగుంటుంది. నిద్ర ఎన్ని గంటలు సరిపోయేటట్టు మీకు అనుభవంలో అర్థమవుతుంది స్వామి? మాకు ఇచ్చిన తర్ఫీదు అయ్యా 3:30కు ఖచ్చితంగా లేయాలి. స్నానం చేసేయడం ఇదంతా అరగంటలో అయిపోతుంది. హిమాలయాల్లో బాగా చల్లగా ఆ ప్రాంతాల్లో -డిగ్రీలు ఉంటాయి. ఉన్నప్పటికీ సన్నీటి స్నానం. సన్నిటి స్నానమే. ఇట్లా 100 ఏళ్ళు పైబడిన ఆ సహచరులు మీలాగా యోగి జీవితాన్ని గడిపేవారు కూడా? నా సహచరుల్లో నేను ఒక్కడినే. అయ్యా మిగతా వాళ్ళు మట్టుకు చాలా మంది మా వేరే ఆశ్రమాలలో ఉండేవాళ్ళు ఉన్నారు. 120-130లో కూడా శరీరం కింద కూర్చునే స్థితి. ఎందుకంటే మాకు నేర్పించేది భూమాదేవితో నీ అటాచ్మెంట్ ఉండాలిరా. ఉండాలి.